చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. మంచిగా తేలిగ్గా మీకు ఉండేటువంటి గ్యాస్ కంప్లైంట్స్ ఏవైతున్నాయో అవన్నీ క్రమంగా నిదానంగా నిదానిస్తాయి. ఇదే పరిహారాన్ని కనుక మీరు శనివారం నాడు కనుక చేసినట్లయితే, అంటే ఏంటి, శనివారం నాడు కనుక ఈ ఉంగరాన్ని కానీ కంకణాన్ని కానీ తయారు చేసి కుడి చేతి మధ్యవేలికి పెట్టుకోవడం కానీ, లేకపోతే కంకణంలాగా ముంజేతికి కానీ వేసుకున్నట్లయితే శని సంబంధమైన దోషాలు ఏవైతున్నాయో అవి కూడా తగ్గుతాయి. అంత హాయిగా మనందరికీ కూడా ఉపయోగపడేటువంటి పరిహారం ఈ పరిహారం. ఇటువంటి మరిన్ని పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా నారాయణ కవచాన్ని శ్రవణం చేద్దాం. బుధవారం రేవతి నక్షత్రం కలిసి వచ్చినటువంటి ఈ శుభవేళ మనం అందరం కూడా జగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. येन गुप्तः सहस्राक्षः सवाहानरि सैनिकान् क्रीडन्निव विनिर्जित्य त्रैलोक्यं बुभुजे श्रियम् भगवं सन्ममाख्याहि वर्म नारायणात्मकम् यथा ततायिनः शत्रून् येन गुप्तो जयन्मृथे। श्रीशुक उवाच वृतः पुरोहितस्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते नारायणाख्यं वर्माहं तदिहैकमनाशृणु। श्रीविश्वरूप उवाच धौताङ्घ्रिपाणिराचम्य सपवित्रमुदङ्मुखः कृतस्वाङ्गकरन्यासो मन्त्राभ्यां वाग्यतः शुचिः नारायणमयं वर्म सन्नह्येद्भय आगते दैवभूतात्मकर्मभ्यो नारायणमयः पुमान्। पादयोर्जानुनोरुर्वोरुदरे हृद्यधोरसि मुखे शिरस्यानुपूर्व्यादोङ्कारादीनि विन्यसेत्। ॐ नमो नारायणायेति विपर्ययमथापि वा करन्यासं ततः कुर्याद्द्वादशाक्षरविद्यया प्रणवादियकारान्तमङ्गुल्यं गुष्ठपर्वसु न्यसेद्धृदयवोङ्कारं विकारमनुमूर्धनि शकारं तु भ्रुवोर्मध्ये नकारं शिखया न्यसेत् वेकारं नेत्रयोर्युञ्ज्यान्नकारं सर्वसन्धिषु मकारमस्त्रमुद्दिश्य मन्त्रमूर्तिर्भवेद्बुधः सविसर्गं फडन्तन्तु सर्वदिक्षु विनिर्दिशेत्। ॐ विष्णवे नमः इत्यात्मानं परं ध्यायेद्धेयं षट्शक्तिभिर्युतं विद्यातेजस्तपोमूर्तिमिमं मन्त्रमुदाहरेत्। ॐ हरिर्विदध्यान्मम सर्वरक्षाम्यस्थाङ्घ्रिपद्मः पतगेन्द्रपृष्ठे दरारिचर्मासि गदेषु चापपाशान्दधारोऽष्टगुणोऽष्टबाहुः जलेषु मां रक्षतु मत्स्यमूर्तिर्यादो गणेभ्यो वरुणस्य। शिर्डीनिवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः। ఆరోగ్యమే మహాభాగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి గాను మరి మనం ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే అంశాన్ని గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్యాలలోంచి బయటపడడానికి గాను ఉపకరించేటువంటి తేలికైన అద్భుతమైన పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఇది ఎవరైనప్పటికీ ఏ రోజు నుంచి అయినప్పటికీ కూడా ప్రారంభం చేయొచ్చు. మీకు ఋతు సంబంధమైనటువంటి దోషాలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని ఏదైనా సరే ఒక రోజు నుంచి ప్రారంభం చేసి కొన్ని రోజుల పాటు చేయండి. దీనికి ఇంత అని లెక్కేం లేదు. వరుసగా ప్రతిరోజు కూడా కొంతకాలం పాటు చేస్తురండి. దానివల్ల మీకు వచ్చేటువంటి ఋతు సంబంధమైన దోషాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. చాలా తేలికైనటువంటి పరిహారం కూడా ఈ పరిహారం. మనకి ముద్ద కర్పూరం దొరుకుతుంది కదా. ఈ ముద్ద కర్పూరాన్ని 2 ముక్కలుగా చేసుకొని వాటిని శివాలయానికి తీసుకువెళ్ళను. ముద్ద కర్పూరాన్ని 2 ముక్కలుగా తీసుకొని వాటిని శివాలయానికి తీసుకువెళ్ళాలి.
శివాలయానికి తీసుకెళ్ళి శివాలయంలో ఈశ్వరుడు ఎదురుకుండా ఉంచి నమస్కారం చేసుకోండి. మాకున్నటువంటి అనారోగ్య బాధలు తొలగిపోవాలి అని చెప్పని చక్కగా భక్తిగా నమస్కారం చేసుకొని అందులో ఒక కర్పూరపు బిళ్ళని అక్కడ శివాలయంలోనే స్వామివారి ఎదురుకుండానే వెలిగించేసేయండి. అలా వెలిగించడానికి మీరు నేల మీద పెట్టైనా సరే వెలిగించవచ్చు, లేకపోతే కనుక ప్రమిదిలో పెట్టైనా వెలిగించవచ్చు. మీ వీలుని బట్టి, మీ సౌలభ్యాన్ని బట్టి ఎలా అయినా సరే చేయవచ్చు. ఇంకొక కర్పూరం ముక్క మిగిలిందా, ఆ మిగిలినటువంటి కర్పూరము ముక్కను ఇంటికి తీసుకొచ్చి మీరు పడుకునేటువంటి గది ఏదైతే ఉందో, బెడ్రూమ్ ఏదైతే ఉందో ఆ బెడ్రూమ్లో నేల మీద వెలిగించండి. అంటే కట్టిక నేల మీద పెట్టాల్సిన పని లేదు. అక్కడ కూడా మీరు ఏదైనా ఒక ప్రమిదిలో కానీ లేకపోతే ఒక పళ్ళెంలో కానీ పెట్టి చక్కగా వెలిగించవచ్చు. ఇలా వెలిగించినప్పుడు, బెడ్రూమ్లో వెలిగించినప్పుడు ఏం చేయాలి అని అంటే, ఈ ముద్ద కర్పూరం మించి ఎక్కువగా పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ వస్తున్నప్పుడు ఆ పొగని మీకు వ్యతిరేక దిశలోకి దాన్ని పంపిస్తూ ఉండండి. అంటే ఇలా పొగ మనం చూపించుకోకుండా ఆపోజిట్ డైరెక్షన్లోకి ఆ పొగనంతా కూడా ఇలా పంపిస్తూ ఉండండి. నాకున్నటువంటి దోషం అంతా పోవాలి, పొగ ఎలా పోతుందో అలా పోవాలి అని చెప్పని చక్కగా ఆపోజిట్ డైరెక్షన్లోకి ఆ పొగనంతా కూడా పంపే ప్రయత్నం చేయండి చేత్తోటి. ఇంతే మీరు చేయవలసింది. ఇలా కొన్ని రోజుల పాటు వరుసగా చేస్తూ వచ్చినట్లయితే కనుక ఋతుస్రావ సంబంధంగా కానీ ఋతుపరంగా కానీ మీకు వస్తున్నటువంటి అనారోగ్య బాధలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో నుంచి కూడా చక్కగా బయటపడగలుగుతారు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా సాయి సంధ్యా హారతిని శ్రవణం చేద్దాం. బాబావారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। भारती साई बाबा सौख्यदातार जीवा चरणार जातली द्यावा दासा विसावा भक्ता विसावा। भारती साई बाबा सस्वरूपी राहेदंग मोक्ष जनादावी निज डोळा श्रीरंग डोळा श्रीरंग। भारती साई बाबा जया मनी जैसा भाव दया तैसा